తెల్లవారుజామున దోమలగూడలో జరిగిన డెకాయిటీ కేసు ఏదైతే రిపోర్ట్ అయిందో అది డిటెక్ట్ అయింది. మా టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్ టీం, టాస్క్ ఫోర్స్ డీసీపీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డీసీపీ మరియు వారి లోకల్ ఇన్స్పెక్టర్, ఏసీపీ అందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఇది చాలా కష్టపడి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ముందుగా ఎటువంటి క్లూస్ రాని పరిస్థితుల్లో కొన్ని అనుమానాలు, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీంట్లో కనుక్కుంది ఏంటంటే వివరాలు ఏ ఇంట్లో అయితే జరిగిందో ఆయన సొంత తమ్ముడు ఇందర్జీత్ గోరాయ్, వీళ్ళందరూ కూడా స్వర్ణకారులు, గోల్డ్ స్మిత్స్ బై ప్రొఫెషన్. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేయడం ఈ వృత్తిగా ఉంది. అయితే ఈ అన్నదమ్ముల మధ్య కొన్ని మనస్పర్ధలు, తేడాలు రావడం జరిగింది. పెద్దన్న చాలా బాగా చేసుకుంటున్నాడు బిజినెస్, ఆస్తులు సంపాదించుకుంటున్నాడు అని కోపం తమ్ముడిలో పెరిగింది. అయితే అతను ఈ విషయాన్ని ఆయన మిత్రులతో వాకింగ్ సమయంలో పబ్స్ లో కూర్చున్నప్పుడు ఇక్కడ వ్యక్తం చేస్తా ఉన్నాడు కొన్ని రోజుల నుండి. అయితే ఈ క్రమంలో సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్ మరియు అల్తాఫ్ మహమ్మద్ ఖాన్ అని ఇద్దరిని పరిచయం చేసుకున్నాడు. వారితో సుదీర్ఘకాలం నుండి మా అన్నకు బుద్ధి చెప్పాలి, ఏదో చేయాలి మనం అని చెప్పడంతో వారు కూడా ఆయన మాటల్ని నమ్మి ఈ క్రమంలో ఇర్ఫాన్ అహ్మద్ హబీబ్ హుసేన్ అనే ఆయన మిత్రుణ్ణి సంప్రదించాడు. ఈ విధంగా ఉంది, మనం ఏదన్నా చేయాలి ఇంద్రజిత్ కోసం, ఆయన చాలా బాధపడుతున్నాడని. అయితే హబీబ్ హుసేన్ షేక్ షబ్బీర్ అనే వ్యక్తిని సంప్రదించాడు. వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత అందరూ వెళ్ళి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అక్కడ, మైలర్ దేవపల్లి, వీళ్ళందరూ మైలర్ దేవపల్లి ఫలక్నామా ప్రాంతంలో ఉండేవారు, నివసించే వాళ్ళు. మొహమ్మద్ అర్బాజ్ అనే ఒక రౌడీ షీటర్, మైలర్ దేవపల్లికి చెందిన రౌడీ షీటర్ వీడు. సో వీడు మొత్తం బాధ్యత తీసుకున్నాడు, ఈ దోపిడీని నేను చేయిస్తాను, మనం ఇల్లు అంతా ఖాళీ చేసి వాడిని పేద పరిస్థితికి తీసుకురావాలని. సో మొహమ్మద్ అర్బాజ్ ప్లానింగ్ చేశాడు మొత్తం. ఆయన ఒక గ్యాంగ్ తయారు చేసి ఆయన అసోసియేట్స్ ఏదైతే ఉన్నారో షోయబ్, సైఫ్, సోను, మిర్జా, షహబాజ్, నజీర్, జహీర్, అక్రమ్, వీరందరినీ పోల్ చేసుకొని ఆ రోజు తెల్లవారుజామున ఒక పథకం ప్రకారం ఇంట్లో దోపిడీ చేసి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు, డిటెక్ట్ కావద్దని. మూవ్మెంట్స్ కూడా జిగ్జాగ్ గా చేయడము, మమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేయడానికి సీసీటీవీస్ లో ఎక్కడ కూడా చిక్కకుండా, సిడిఆర్ అనాలిసిస్ లో కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో ముఖ్యంగా అంశం ఏంటంటే అడ్వకేట్ నూరుల్లా అని ఉన్నాడు, ఆయన దీనికి సూత్రధారి. ఆయన మొత్తం ప్లానింగ్ అంతా వీరికి ఏ విధంగా చేయాలి అనేది ప్లాన్ అంతా చెప్పాడు. సో దాంతో వీళ్ళందరూ ఆ రోజు ఎగ్జిక్యూట్ చేశారు. తర్వాత టీమ్స్ అన్ని రంగంలో దిగిన తర్వాత ఫైనల్ గా కేసు డిటెక్ట్ అయింది. టోటల్ 1.2 lakhs వర్త్ ప్రాపర్టీ, ఒక 1.8 lakhs వరకు పోయింది, దాంట్లో 1.2 lakhs వరకు రికవరీ, 1.2 crores, సారీ 1.2 crores, టోటల్ పోయిందంట 2 kgs గోల్డ్ లో 1.3 kgs గోల్డ్ రికవరీ మీరు చూశారు. అండ్ 616 grams సిల్వర్, 2.9 lakhs క్యాష్. ఇదంతా కలిపితే దాదాపు ఒక 90% రికవరీ దీంట్లో జరిగింది. దాంతో సహా ఒక ఇన్నోవా కారు, ఈ గొడ్డళ్ళు, కత్తులు ఇవన్నీ మీరు చూశారు ఇక్కడ. 10 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా బాగా ఇన్వెస్టిగేషన్ మరియు డిటెక్షన్ చేసిన టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర గారు, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్, మరి డీసీపీ సెంట్రల్ జోన్ అక్షాంక్, ఆయన టీం మొత్తం వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి తగిన రివార్డ్స్ మేము ప్రకటిస్తున్నాము, తర్వాత ఇస్తాం.